రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కనీసం భారతదేశంలో ఫ్యామిలీస్ ముగ్గురు పిల్లల్ని కనాలని చెప్పి, కపుల్స్ ముగ్గురు పిల్లల్ని కనాలని చెప్పి, అప్పుడు భారతదేశం భవిష్యత్తు ఇంకా బాగుంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు, భారతదేశం ప్రస్తుతం డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్లో ఉంది. మన జనాభాలో యువ జనాభా చాలా ఎక్కువ. అండ్ భారతదేశం ప్రపంచంలో ఒక అత్యధిక జనాభా కలిగే దేశం అనమాట. ఆ అడ్వాంటేజ్ మనం యూజ్ చేసుకుంటున్నాం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో 4-5 కోట్ల మంది అవుట్ సైడ్ ఉన్నారు, అంటే మన డయాస్పోరా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో బయట బాగా సంపాదిస్తారు, మంచి పేరు తెచ్చుకున్నారు. సో దాంతోపాటు దేశం వర్ధిల్లాలన్నా, దేశం ముందుకెళ్లాలన్నా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ చాలా అవసరం, రీప్లేస్మెంట్ లెవెల్స్ కూడా చాలా అవసరం. కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ గారు చెప్పినట్లు ప్రతి కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే జపాన్, చైనా ఇలా చాలా దేశాలు జనాభాలో వృద్ధ జనాభాతో కష్టాలు పడుతున్నాయి. వాళ్ళకి పనిచేయడానికి కూడా జనాభా లేని పరిస్థితి అనమాట. రష్యా అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహాలు ఇస్తుంది, పిల్లల్ని కనటానికి టైం ఇస్తుంది, వర్క్ బ్రేక్స్ ఇస్తుంది, ఇలా చాలా ఇస్తుంది అనమాట. అయితే భారతదేశంలో ప్రస్తుత జనాభా పరిస్థితి గురించి ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2047 అండ్ బియాండ్ అని చెప్పి డెమోగ్రఫీ అనేది భారతదేశానికి ఎసెట్ అవుద్ది, మనం చాలా జాగ్రత్తగా దాన్ని రీప్లేస్ చేసుకోవాలని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. భారతదేశంలో కనుక మనం చూస్తే ఇండియా యంగెస్ట్ నేషన్. ప్రస్తుతం మన దేశంలో 0 to 14 ఇయర్స్ అంటే పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల వయసున్న వాళ్ళ సంఖ్య మన జనాభాలో 24% ఉంది. అదేవిధంగా 10 to 19 ఇయర్స్ 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ సంఖ్య 17% ఉంది. అదేవిధంగా 10 to 24 ఇయర్స్ 26% మంది భారతదేశంలో ఈ రోజున 10 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నారనమాట. అయితే ఈ రిపోర్టుకి సంబంధించి నెమ్మదిగా మన ఫర్టిలిటీ రేట్స్ పడిపోతున్నాయి. రీప్లేస్మెంట్ లెవెల్, ఎప్పుడైనా పాపులేషన్ రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 ఉండాలన్నమాట, టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్. అయితే భారతదేశంలో అది 1.9 అయిపోతుంది. కాబట్టి అది భారతదేశంలో UNFPA 2025 రిపోర్ట్ ప్రకారం ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్, నిజమైన ఫర్టిలిటీ క్రైసిస్ అనేది భారతదేశంలో కూడా రాబోతుంది. కాబట్టి ప్రతి కపుల్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆలోచించాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పి చెప్తున్నారు. సిగ్నిఫికెంట్ పాపులేషన్ గ్రోత్ అనేది దేశానికి అవసరం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా పిలుపునిచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ డింగ్స్ అనే కాన్సెప్ట్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ని విమర్శించారు. మన తల్లిదండ్రులు అలానే ఆలోచిస్తే, అంటే మనల్ని కనకూడదు, మన ఇన్కమ్ మనకే కావాలి, మనం మన లైఫ్ని లగ్జూరియస్గా అనుభవించాలి అని ఆలోచిస్తే మనం ఇక్కడ భూమి మీద ఉండేవాళ్ళమా? కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ని కూడా విమర్శిస్తూ ఆయన బిగ్గర్ ఫ్యామిలీస్ గురించి, లార్జర్ ఫ్యామిలీస్ గురించి ఆయన చర్చను కూడా తీసుకొచ్చారనమాట. సిగ్నిఫికెంట్ పాపులేషన్ గ్రోత్ అంటే దేశంలో జనాభా వృద్ధి అనేది మన దేశానికి చాలా అవసరం అని, ముఖ్యంగా దేశం ముందుకెళ్లాలంటే హ్యూమన్ రిసోర్స్ చాలా అవసరం అని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పారు, ప్రతి కుటుంబం, ప్రతి కపుల్ ముగ్గురు పిల్లల కంటే దేశం సమృద్ధిగా ముందుకెళ్తుందని, 2040 నాటికి మనం ఇంకా వృద్ధి సాధించవచ్చు. జనాభా గనక మనం రీప్లేస్మెంట్ లెవెల్లో మన జనాభాను పెట్టుకుని జనాభా వృద్ధిలో మనం ముందుకెళ్తే, ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు కనుక ఉంటే దేశం ఇంకా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అంతేకాదు, ఎక్కువ మంది జనాభా అనేది పాత రోజుల్లో బర్డెన్గా ఉండేది, కానీ ఇప్పుడు జనాభా అనేది ఎసెట్ అనమాట. ముఖ్యంగా ఇటువంటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ భారతదేశంలో ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా రీప్ చేసుకోవాలని చెప్పి కూడా నేతలు అభిప్రాయపడుతున్నారు.